హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క లాస్ట్ డేట్ అనేది మనకు ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. సో బేసికలీ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ నేను మీకు ఏంటంటే ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా సిజిఎల్కి అప్లై అనేది చేసింది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్లో మనకేంటంటే ఏదైతే సర్వర్ అనేది ఉంటుందో చాలా క్రౌడెడ్గా ఉండడం వల్ల అసలు ఓపెనే కాదు. సో దానివల్ల ఏం చేశారంటే ఎస్ఎస్సి వాళ్ళు మనకేంటంటే డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎన్ని రోజులు ఎక్స్టెండ్ చేశారు, ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో బేసికలీ కనుక చూస్తే నార్మల్గా ఈరోజు అంటే 24th జూలై, ఓకేనా, 24th జూలై 11 PM 11 గంటలకి ఇదేంటంటే క్లోజ్ అయిపోవాలి. కానీ ఇప్పుడే వచ్చిన నోటీస్ ప్రకారంగా మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి మనకు చూస్తే the commission has decided to extend the closing date and time for receipt for online application for combined graduate level. సో నార్మల్గా 24th ఉండాల్సిన క్లోజింగ్ డేట్ ఇప్పుడు వచ్చేసరికి ఎప్పుడు 27th, అంటే 3 రోజులు మనకి ఏంటంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా, ఈ 3 days మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇంతవరకు అప్లై కనుక చేయకపోతే మేబీ ఏంటంటే ఈరోజు నైట్ కూర్చొని అప్లై చేద్దాంలే, లేదా ఎలాగోలా అప్లై చేద్దాం, లేదా ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడైనా కనుక మీరు అనుకొని ఉంటే, ఒకవేళ దేవుడికి కోరుకొని కనుక ఉంటే కంగ్రాచులేషన్స్, మీ కోరిక దేవుడు ఏంటంటే వినేశాడు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఈ టైం లోపల అంటే 27th లోపల మీరు ఏంటంటే అప్లై అనేది చేయాలి. సార్ నేను అప్లై చేయడానికి ఓపెన్ చేస్తున్నాను కానీ ఏంటంటే అప్లికేషన్ అనేది రావడం లేదు, ఎర్రర్స్ వస్తున్నాయంటే మీరు ఏం చేయాలంటే తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ 2 గంటలకో 3 గంటలకో లేదా 4 గంటలకో 2, 3, 4 ఈ టైంలో మీరు ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ అనేది చేయాలి. ఎందుకు ఈ టైంలో ఏంటంటే అసలు క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల మనకేంటంటే మన అప్లికేషన్ అనేది స్మూత్గా సబ్మిట్ అనేది అయిపోతుంది. సార్ ఇక్కడ 28 కూడా ఉంది కదా, 28 లాస్ట్ డేట్ అంటే ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ అది, కానీ మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th మాత్రమే. ఓకేనా, క్లియరా. దాంతోపాటు ద రిలవెంట్ నోటీస్ విండోస్ ఫర్ అప్లికేషన్ కరెక్షన్ వచ్చేసరికి మనకు 10th ఆగస్ట్, ఈ డేట్ కూడా మనకు ఇంపార్టెంట్. 10-11 ఆగస్ట్ మనకేంటంటే అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్లో ఏదో ఒక ఫోటో అనేది బ్లర్గా ఉన్నా, లేకపోతే సైన్ అనేది సరిగ్గా రాకపోయినా, సైన్ అనేది ఇన్వర్టెడ్గా ఉన్నా, మనం ఏంటంటే మన కేటగిరీ అనేది ఏదైనా కావచ్చు, మన అప్లికేషన్ని ఈ టైం పీరియడ్లో మాత్రమే ఎడిట్ అనేది చేయొచ్చు. ఓకేనా, దీనికి ఏంటంటే ఒక మినిమం ఫీజు ఒక 100-200 ఛార్జ్ చేస్తారు, అది ఏంటంటే మనం పే చేసి చేసేచ్చు. ఓకేనా, ఇది ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 గురించి. సో ఈ వీడియో అనేది ఇక్కడతో మనం ఎండ్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఎగ్జామినేషన్.